నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చాలామంది అనేక రకాల మాలలు ధరిస్తూ ఉంటారు. అంటే మనము టెంపుల్స్కి వెళ్తే అక్కడ ఏదైనా మాల నచ్చితే మాల తీసుకొని వేసేసుకుంటాం. ఇంకా దేవుడి క్షేత్రం కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళైతే ఒక్క మాల అయినా తీసుకోవాలి, కొనుక్కోవాలి అని అంటారు. ఇంకా ఏదైనా మార్కెట్కి వెళ్తే అలా కూడా ప్లాస్టిక్ మాలలు ధరిస్తూ ఉంటాం. మీరు సైంటిఫిక్గా మాల ఇస్తే ఎలా ఇస్తారు ఒకసారి తెలియజేయండి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి మాలలు ఉంటాయి అంటారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. మాల అంటే మనకి ఈ కొత్తగా వచ్చినటువంటిది కాలేదు. ఈ మధ్యన కరుంగలి మాలను బాగా హైలైట్ చేశారు. అవును, కరుంగలి హైలైట్ అయ్యాయి. కానీ మాలలు అనేటువంటిది అనేకంగా కొన్ని వందలాది మాలలు ఉంటాయి. అవును సార్. ఎగ్జాంపుల్, ఒక వృక్షం సంబంధించినటువంటి ఎనర్జీ ఏముందో ఆ మాల వేసుకోవడం వల్ల ఆ ఎనర్జీ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని సమస్యల చేత కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఆ యొక్క చెట్టు యొక్క బెరుడు తీసుకొచ్చేసి ఒక తావేదలు పెట్టి ఇస్తుంటారు కొంతమంది. ఎందుకంటే ఆ సమస్య వాళ్ళకు ఉంటే ఆ వృక్షం ద్వారా కూడా ఆ సమస్యలు పోతాయి. కాబట్టి మాలలు కూడా అలాగే పుట్టాయి. మాలలు అంటే ఏంటి? అన్ని వృక్షాల నుంచి ఇచ్చినటువంటి ఇప్పుడు రుద్రాక్షలు కానీ కరుంగలి కానీ ఏవైనా కూడా పగడాల మాల అని ఇలా అనేక రకాలు ఉన్నాయి. రత్నాల నుంచి వచ్చేటటువంటివి, వృక్షాల నుంచి వచ్చేటటువంటివి, వీటి వల్ల ఎనర్జీస్ ఉంటాయి. కాబట్టి నేను చేసేది ఏంటంటే సైంటిఫిక్గా మీరు అడిగారు కాబట్టి ఆరా స్కానర్తో వాళ్ళకు మ్యాచింగ్ మాల ఇవ్వబడుతుంది. ఇక్కడ అంటే మ్యాచింగ్ మాలస్ కూడా ఉంటాయా? మ్యాచింగ్ మాల అంటే ఏంటి? అక్కడ మ్యాచింగ్ మాల అంటే ఏదో స్పెషల్ కాదు అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా దగ్గర కరుంగలి మాలే ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్, కరుంగలి మాల నా దగ్గర 100 ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర. 100లో మీకు ఆరా స్కానర్తో చూసినప్పుడు, ఈ ఆరా స్కానర్తో చూసినప్పుడు నరదృష్టి అనే శాంపుల్ ఉంటుంది. ఈ నరదృష్టి అనే శాంపుల్ కూడా మీకు మ్యాచ్ అయినప్పుడు ఈ నరదృష్టి శాంపుల్ పెట్టి చూసినప్పుడు ఆటోమేటిక్ చూపిస్తుంది క్లియర్గా. ఏంటి ఏమని చూపిస్తుంది? నీకు నరదృష్టి ఉందని చెబుతుంది. అదే ఇట్లాంటి ఒక బ్రాస్లెట్ కానీ లేకపోతే ఇలాంటి మాల కానీ మీరు పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ స్కాన్ నరదృష్టి లేదు అని చూపిస్తుంది. ఓకే. అప్పుడు మనకి ఏంటంటే ఆ మాల సెలెక్ట్ చేసి మనం ఇస్తాం అందరికీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంకొక మాల తీసుకున్నారు, ఇంకోటి తీసుకున్నారు, ఇది మ్యాచ్ అవ్వకపోవచ్చు. మీ బాడీకి ఏది సూట్ అవుతుందో అది ఇచ్చేదే సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసి ఇచ్చేటట్టు మాల. ఓకే. దానివల్ల ఆ మాల నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్, బ్లాక్ మ్యాజిక్స్ కంట్రోల్ చేయడం కానీ, నరదృష్టి తీసేయడం కానీ, ఆరా పెరగడం కానీ, దానివల్ల అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఒకవేళ మ్యాచింగ్ మాల మీకు లేదనుకోండి, కరుంగల్ మాల వేసుకున్నారు, పాతాళ శంభుల మురుగన్ టెంపుల్లో తీసుకొచ్చి వేసుకున్నారు, సాక్షాత్తు స్వామివారి పాదాల దగ్గర పెట్టినా కూడా మీకు మ్యాచ్ అవ్వాలనే రూల్ లేదు. అది పూజ చేసి అక్కడ శక్తి నింపిస్తారు. ఆ మాల్లో శక్తి వస్తుంది, దాంట్లో తప్పులేదు. కాకపోతే అది మీకు బాడీకి సెట్ అవ్వకపోతే అక్కడ స్వామివారి పాదాల దగ్గర పెట్టిన మాలన్నీ కూడా సెట్ అవ్వాలని రూల్ కూడా లేదు. ఓకే. మళ్ళీ ఇప్పుడు మీరు ఇచ్చే మాలల్లో ఎలాంటి ఎనర్జీ ఫిల్ చేసి ఇస్తారు అంటారు? అంటే మామూలుగా సాధారణంగా పూజ చేస్తాం, అది కామన్. అమ్మవారి దగ్గరనో లేకపోతే ఇంకెక్కడనో పూజలో హోమాలలో పెట్టి మేము ఇచ్చే మాలలు ఏంటంటే, మేము ఏం చేస్తామంటే కొన్ని వేల మాలలు కొంటాము ఫస్ట్. కొన్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు వస్తాయి, ఆ 9 రోజులు కూడా ఆ మాలకి పూజ జరుగుతుంది మా దగ్గర. 9 రోజులు ఒక్కరోజు పూజ చేయము. 9 రోజులు 2 పూటల పాటు పూజ జరుగుతుంది. లాస్ట్కు హోమం జరుగుతుంది, అక్కడ పెట్టిస్తాం. మళ్ళీ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ఏ మంత్రం చదువుకొని మాల ధరించాలి, ఏ సుముహూర్తంలో మాల ధరించాలి అని కూడా నియమం ఉంటుంది. అలా ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద కొనుక్కొని లేకపోతే షాపుల్లో కొనుక్కొని ఎవరో గురువు ఇచ్చారని చెప్పేసి గుడ్డిగా వేసుకోవడం కాదు. ఓకే. వాటి వల్ల ఇంకా నెగిటివ్ ఎనర్జీ పావుతుంది. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, మాల గురించి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. 12 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసినటువంటి ఒక ఋషి వచ్చాడు దగ్గరికి, ఒక పెద్ద ఆయన వచ్చారు, గురువుజీ. ఆయన చాలా మాలలు ధరించున్నాయి, నవరత్నాల మాలలు, తర్వాత రుద్రాక్ష మాలలు, రకరకాల మాలలు ధరించున్నాయి, చాలా ఉన్నాయి మాలలు. నేను ఆరా ల్యాబ్స్ యూట్యూబ్లో కూడా ఈ వీడియోస్ పెట్టాను, మా యూట్యూబ్లో, మా పర్సనల్ యూట్యూబ్లో. ఆయనకి అంటే అంత హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసినంత మాత్రానే ఏ మాల సూట్ అవుతుందో ఆయనకు తెలీదు. అంటే రుద్రాక్ష అంటే ఒక ఎనర్జీ ఇస్తుందని ఒక సద్భావంతో వేసుకుంటారు, మంచి భావంతో వేసుకుంటారు. కానీ అది ప్రాపర్గా పని చేస్తేనేమో అది ఎనర్జీ ఇస్తుంది, పని చేయకపోతే ఎనర్జీ ఇవ్వదు. అందుకనే ఇప్పుడు పెళ్ళిళ్ళు సంబంధాలు, పెళ్లి చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి కుదురుతుందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే జాతకాలు కలుస్తున్నాయి అంటే ఇరుపక్షాలలో కుటుంబాలు ఎలా ఉన్నాయని చూసుకొని పెళ్లి చేస్తారు. అవును, అంతే. ఒకవేళ వీళ్ళకి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళ కుటుంబం ఎంత బాగున్నా కూడా
మ్యాచ్ అవ్వకపోతే ఏం చేస్తారు, పెళ్ళి క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి జాతకాలు గెలవలేదు, వీళ్ళు ఎలా ఉంటారో తెలియదు, గొడవలు ఆడుకుంటూ ఉంటే ఏంది సుఖం ఏంటని ఇవ్వరు. అలాగే ఒక మాల ధరించేటప్పుడు కూడా అది మ్యాచింగ్ అయితే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు, దానివల్ల ఎనర్జీ వల్ల వాళ్ళకి పనులు అవుతాయి. ఆ మాలలో నెగిటివ్ ఎనర్జీ ఉండడమో లేకపోతే మ్యాచ్ కాకపోవడమో, న్యూట్రల్ ఉంటాయి కొన్ని మాలలు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్ని మాలలు న్యూట్రల్ ఉండే అవకాశం ఉంది, కొన్ని మాలలు ఎనర్జీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఏ టైప్ మాల ఉంది మన దగ్గర అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇంకో క్వశ్చన్ మీరు అడగొచ్చు, వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి మీరు మాలలు మరి వాళ్ళకు కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా గురుగారు అని అడగచ్చు. అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ ఫోటో పంపిస్తే ఇక్కడ నుంచి వాళ్ళకి మ్యాచింగ్ మళ్ళీ సెలెక్ట్ చేసి పంపిస్తాం. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ అలా చాలామంది చేశాం. జాతకరీత్యా కూడా గ్రహ దోషాలు ఉంటే కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి ఆన్లైన్లో చెక్ చేసి వీడియో కాల్లో అది కూడా మనం ఇక్కడ నుంచి రింగ్ రూపంలో వాళ్ళకి పంపిస్తాం. అలాగే దగ్గర ఉంటే ఆరా తెలియకపోవచ్చు కానీ వాళ్ళకి సర్వీసెస్ మొత్తం 100% ఇవ్వచ్చు. ఓకే సార్, మీరు ఓన్లీ కరుంగలి మాలనే ఇస్తారా, లేదు అంటే ఎలాంటి సమస్యలకి ఎలాంటి మాలలు? అన్ని రకాల, ఉదాహరణకి ఇప్పుడు 7 చక్రాస్ మాలలు ఉంటాయి, బ్రాస్లెట్స్ ఉంటాయి, తర్వాత ఫైనాన్షియల్కి సంబంధించిన మాలలు ఉంటాయి, మనీ అట్రాక్షన్ చేసేటివి ఉంటాయి, తర్వాత ఇంకా మానసిక ఒత్తిడి తగ్గించే మాలలు ఉంటాయి. అనేక మాలలు, ఒక మాలగా దేవదార మాల, ఎర్రచందన మాల, స్ఫటిక మాల, రుద్రాక్ష మాలలు కూడా 21 రకాలు ఉంటాయి. ఏకముఖి నుంచి 21 ముఖాల వరకు, ఒక ముఖం నుంచి 21 ముఖాల వరకు ఉంటాయి. ఏ ముఖ రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, అది మ్యాచింగ్ రుద్రాక్షనే ఉండాలి. ఓకే, వాళ్ళ ఎనర్జీకి మ్యాచ్ అవ్వాలి. అలా అవుతేనే వాళ్ళకి ఏదైనా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, లేకపోతే వేసుకోవడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ పొందిన వాళ్ళు నేను చూసా. ఎందుకంటే ఒక పర్టికులర్ ఈ పర్పస్లో మేము ధరించామంటే అది మ్యాచ్ అయితేనేమో ఆ పర్పస్ వాళ్ళకి సెట్ అవుతుంది, ఆ పని పూర్తవుతుంది, లేకపోతే పని అవ్వదు, ఇంకా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే డిస్టర్బ్ కాకుండా న్యూట్రల్ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఎంతమంది మన దగ్గర క్లయింట్స్ వచ్చినా వాళ్ళు ప్రాపర్గా మన దగ్గర ఉంటే, మాల ఉంటే సెట్ అయితేనే ఇస్తాం, లేకపోతే లేదు మళ్ళీ సార్ అనే చెప్తాం. అంత క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఏదో ఇది అప్పటిపరికి బబ్బం గడుపుకోవడానికి మాత్రం మేము బిజినెస్ చేయట్లేదు. అందరి శ్రేయస్సు బాగుండాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ సైంటిఫిక్ వాస్తు జ్యోతిషం చేస్తున్నాం. ఓకే సార్. సార్ మీరు ఇందులో పాజిటివ్ ఎనర్జీ ఫామ్ చేసి ఫిల్ చేసి ఇస్తాము అని అంటున్నారు. ఈ మాలని మళ్ళీ ఎన్ని రోజుల వరకు వాడొచ్చు అంటారు? అసలు ఇందులో ఉన్న ఎనర్జీ ఎన్ని రోజుల వరకు పనికొస్తుంది? చాలా గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మామూలుగా ఒక మాల వేసుకుంటే వాళ్ళు సంవత్సరాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు ఎంత తీవ్రమైన నరదృష్టి ఉందో ఆ తీవ్రమైన నరదృష్టి నేను మ్యాచింగ్ మాల ఇచ్చిన తర్వాత ఎంత నరదృష్టి ఉన్నా ఈ మాల వేసుకున్న తర్వాత అది అబ్జర్వేషన్ చేస్తుంది, అది లాక్కుంటుంది నరదృష్టి. అది లాక్కొని ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అది. అలాగా అది అప్పుడు మాల వీక్ అవుతుంది, మీరు వీక్ కారు. వేరే వాళ్ళ నరదృష్టితోటి మీరు వీక్ కారు, ఎందుకంటే మేము ప్రొటెక్ట్ చేయడానికి అది ఉంది కాబట్టి, అది మ్యాచింగ్ మాల ఉంది కాబట్టి. అప్పుడు మీకు ఎఫెక్ట్ పడదు, మాలకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మాల వీక్ అయిపోతుంది అటు, అందులో ఎనర్జీ పోతుంది. ఎనర్జీ పోయినప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ కొత్త మాల తీసుకోవాల్సి వస్తుంది 6 నెలలకు సంవత్సరానికి. 6 monthsకి 1 year ఒకసారి చెక్ చేయించుకొని తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఉన్నారు, మరి దిష్టి తగులుతుంది, అందంగా తయారైతే దిష్టి తగులుతాను బట్టి ఏం పొట్టు పెట్టుకుంటారు, బ్లాక్ పెట్టుకుంటారు, కాటుక ఏదో పెట్టుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే మేము మాల పైకి ధరించాలా లోపల ధరించాలని అంటారు. మామూలుగా దిష్టి పోదానికి ఎక్కడ పెడతారు, అరికాలు కూడా పిల్లలకు బొట్టు పెడతారు, పెద్దవాళ్ళని పెట్టుకుంటారు. అరికాలకు పెడితే దాన్ని మనకెంత దృష్టి తగలదు అంటే ఇంటర్నల్గా ప్రతిదానికి లింక్ ఉంటుంది కదా, శరీర అవయవాలకు ప్రతిదానికి లింక్ ఉంటుంది. అక్కడ పెట్టడం వల్ల కూడా మన నరదృష్టి తగలదు. ప్రత్యక్షంగా వాళ్ళకి కనిపించాలనే ఉద్దేశం ఏం లేదు. అందుకనే నేను ఇచ్చే మాల లోపల వేసిన పని చేస్తుంది, బయట వేసిన పని చేస్తుంది. లోపల వేసుకోవాలా బయట నుంచి వేసుకోవాలి, బయట నుంచి వేసుకుంటేనే వాళ్ళ నరదృష్టి దీని మీద ఫోకస్ అవుతుందా, అలా ఏం లేదు. ఇప్పుడు నేను వేసుకున్నాను, నాకు ఎక్కడుంది లోపల ఉంది, కానీ నరదృష్టి ప్రొటెక్ట్ చేస్తుంది కదా. అలాగే లోపల వేసుకున్నా కూడా అది మనకు పనిచేస్తుంది, బయట వేసుకున్నా కూడా పనిచేస్తుంది. కాబట్టి అది మ్యాచింగ్ అయితే ఎక్కడున్నా పనిచేస్తుంది, మ్యాచింగ్ కాకపోతే ఎక్కడున్నా పనిచేయదు. సార్ ఇప్పుడు ఏంటి అంటే మీరు మన వంటలో నరదృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే ఎలా సొల్యూషన్ ఏంటి అని చెప్పారు. మళ్ళీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలా? ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే మామూలుగా అది మీరు డిఫరెంట్ సబ్జెక్ట్ ఇదంతా చాలా. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాజిటివ్ ఎనర్జీ సంబంధించిన ఒక శాంపుల్ పెడతాను, ఇది పాజిటివ్ ఎనర్జీ సంబంధించిన శాంపుల్. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో వెళ్ళినప్పుడు ఎలా చూస్తామని అన్నారు. ప్రతి ఇంట్లో
పూజా గదిలో ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మిగతా రూమ్లలో ఉండాలని నియమం ఏం లేదు, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇది పాజిటివ్ శాంపుల్, ఇది ఆర్ఆ స్కాన్లో పెట్టాను. ఇక్కడ ఇప్పుడు ఈడ ప్రజెంట్ ఈడ పాజిటివ్ ఎనర్జీ లేదు. లేదని ఎలా చెప్తున్నానంటే స్కానర్ ఓపెన్ అవ్వాలి పాజిటివ్ ఎనర్జీ ఉందంటే. మీరు అక్కడ నుంచి మీకు ఏ మంత్రం వచ్చి చెప్పండి, ఓం. మళ్ళీ చెప్పండి ఓం. అంటే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఓం అనేటటువంటి శబ్దంలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు లేదు ఇలా చెప్పండి ఓం. మళ్ళీ చెప్పండి ఓం. ఓం అనకపోతే అట్లే ఉండిపోతుంది స్థిరంగా. ఆహా. మళ్ళీ చెప్పండి ఓం. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ మనం పూజలు ఎందుకు చేస్తామంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి చేస్తాం. కానీ అది తాత్కాలికంగా మాత్రం ఉంటుంది. మనము ఇప్పుడు నేను ఏదో ఒక మంత్రం చదివాను, ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనా ఉపమస్త్రభస్తమం అని ఒక మంత్రం చదివాను. అది వేద మంత్రం, గణపతి విఘ్నాలు తొలగించే మంత్రం. ఆ మంత్రం చదివినప్పుడు ఏంటంటే ఆ తాత్కాలికంగా అక్కడ విఘ్నాలు తొలగిపోతాయి, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కానీ మనం ఇచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది అంటే శాశ్వతంగా ఇంట్లో ఆ ఇండ్లు ఎంతకాలం ఉంటుందో అంతకాలం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటి యంత్రాలు మనం నిక్షిప్తం చేస్తాం ఇంట్లో. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ అట్లా క్రియేట్ చేస్తాం. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఎవరి ఇంట్లో సాధారణంగా 100 ఇండ్లు చూసామంటే 99 ఇండ్లలో అసలు పాజిటివ్ ఎనర్జీ ఉండదు. ఒక ఇంట్లో ఉందంటే అది అదృష్టం వాళ్ళకి. అంటే స్థల ప్రభావం చేత ఉండొచ్చు, వాళ్ళు వాడేటటువంటి ఎనర్జీ వస్తువుల వల్ల కూడా ఉండొచ్చు. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. శుభం.